రథం ఉందా లేదా, తెప్ప ఊరేగింపు ఉందా లేదా, ఉత్సవం ఉందా లేదా, అన్నీ ఉన్నాయా? ఇవన్నీ చేసేవాళ్ళు అందరూ ఆయా కులాల వాళ్ళకి మాన్యాలు ఇచ్చారా? బతుకుతున్నారు లేదా? 1000-1500 సంవత్సరాల క్రితం భూములు ఇస్తే చేసుకుంటూ అదే సేవ చేసేటువంటి శాశ్వతమైన వ్యవస్థ ఏర్పాటు చేసేది. విషన్ వాళ్ళదా, నీది నాదే? ఎవరు విషనరీ? 5 ఏళ్ళకోసారి మరిపోయేవాడా? 500 సంవత్సరాల తర్వాత కూడా అన్నం కోసం ఎదురు చూడకుండా బతికే శాశ్వతమైన వ్యవస్థ చేసినవాడా? అర్థమైతే దేవాలయ వ్యవస్థ అంటే కాలేదా? తన గురించి తాను తెలియని వాడే హిందువు. అర్థమైందా? అర్జునుడిని ఏమంటాడు భగవద్గీతలో? కౌంతేయ అంటాడు, అంటే కుంతి కుమారా అని. రెండోది ఏమంటాడు? భరతర్షభ, భారతీయుడా అంటాడు. అవునా? కౌంతేయ అంటే కుంతి కొడుకే, భరతర్షభ అంటే భారత జాతికి చెందినవాడు. కౌంతేయ అంటే అర్జున విషాదయోగం, బాణం వదిలేసి పట్టుకుంటాడు. భరతర్షభ అంటే 1000 ఏళ్ళు యుద్ధం చేసినా వెన్ను చూపకుండా ఇంకా 1000 ఏళ్ళు యుద్ధం చేసే మగాడు. అర్థం కాదా? అయిందా? కాలేదా? అర్థమైందా కాలేదా? అటు దేవాలయం అనేది సాంఘిక సంక్షేమ పథకం. దేవాలయానికి గంట ఉంటుంది. ఏం గంట ఉంటుంది? లోపల మన అర్చక స్వాముల వారు నైవేద్యం పెట్టేటప్పుడు గంట వాయిస్తారు. అదే సమయంలో రాజగోపురం మీద, ఎత్తుగా రాజగోపురం మీద కంచు గంట ఉంటే దాన్ని లాగడానికి ఎంతో కానీ కాడు కొట్టుకొని కూర్చోఉంటాడు, చూడు కుర్చీ వేసుకొని. అవునా? ఇది 3-4 మైళ్ళు వినబడుతుంది. 3-4 మైళ్ళు వినబడుతుంది. ఆ గంట ఎందుకు పెట్టారు తెలుసా? 2 అర్థాలు. దేవాలయంలో దేవుడికి నైవేద్యం పెడితే తప్ప మీ ఇంట్లో మీరు వండుకున్న అన్నాన్ని మీరు తినడానికి ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు భోజనం చేయాలి. మొదటిది. 2, ఆ గ్రామంలో కానీ ఆ ఘంటానాదం వినబడిన దూరంలో ఉన్నటువంటి వాడు కానీ ఆ పూటకి ఏ కారణం చేతనైనా భోజనం లేకపోతే, అంటే బాణసార్లు ఎక్కువ పూర్వకాలం అంతా నడిచిపోయేవాడు కదా. ఓరో బస్సులు లేవు, వందే భారత్ రైలు లేవు, 2 లేవు కదా. నడిచిపోవాలి. ఇలా నడిచిపోతూ ఉంటే వీడు భోజనం ఎవరు పెట్టాలా? అయితే సత్రం పెట్టాలా, లేదా దేవాలయం పెట్టాలా, లేకపోతే కుటుంబం. ఇంటి యజమానులు రోడ్డు మీద నిలబడి, ఇప్పుడు వాళ్ళకి దామాలు హైవే మీద పోతుంటే కర్రపట్టుకుంటూ రా అని పిలుస్తుంది. ఈజీ రా అని. అవునా? అప్పుడు ఇంటి యజమానులు ఇంట్లో భార్య వంట చేసి పెడితే ఇల్లాలు మగవాడు పోయి రోడ్డు మీద వీధిలో నిలబడి, రోడ్లు లేవు వీధుల్లో బాటలో నిలబడి, మా ఇంటికి ఎవరు అతిథి దొరుకుతారా అని. ఆ వచ్చేవాడు తెల్ల చొక్కవాడు నావాడు, ఆ చొక్కా రాకుండా వచ్చేవాడు నావాడు, ఆ బట్టతలవాడు నావాడు అని ముందే వీడు ఇక్కడి నుంచి రిజర్వ్ చేసుకునేవాడు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి కాళ్ళు పెట్టుకోవడానికి భోజనం పెడితే వీళ్ళందరూ తినకూడదు. అది అయిన తర్వాత రెండోది, దేవాలయానికి పోతే కూర్చోబెట్టి ఆకు వేసి కడుపు నిండా అన్నం పెట్టారు. ప్రసాదము అంటే ఆమ గింజ అంత కాదు. ప్రసాదము అంటే ఆమ గింజ అంత కాదు, ఆవు గుంజ అంత. ఆవు గుంజ అంతుంటే ఆవ గింజ అంత నిత్యం. అదే గీకి అయిపోయింది కదా. గీకి డీజేకి 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు, ప్రసాదానికి 10 కిలోలు పెట్టకూడదు. అది వద్దా? మరణ వద్దా? మరణ వద్దా? ఎక్కడెక్కడ మారాలి అన్ని అన్నంలో చేసి పెట్టుకోండి. ఇప్పుడే నేను అప్పుడప్పుడు ఏదేదో చెప్పి అలవాటు ఏం చెప్తున్నానో ఏం చెప్పట్లేదో నాకు అర్థం కాదు. అందువల్ల దేవాలయము సమాజ క్షేమము కొరకు, సమాజ వికాసము కొరకు, సమాజం యొక్క ఉద్ధరణ కొరకు ఏర్పడినటువంటి, లౌకికంగా భౌతికంగా ఆలోచిస్తే ఇది. కానీ దేవాలయం నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నన్ను నేను పెరుగు చేసుకోవడానికి, నన్ను నేను వికసింప చేసుకోవడానికి ఏర్పడినటువంటి వ్యక్తిత్వ వికాస కేంద్రము. వ్యక్తిత్వ వికాస కేంద్రము. ఎలా ఎలా చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పండి. చెప్తా. కొంతమంది చెప్పారు, అందరూ చెప్పాలా? చెప్పండి. మనిషికి మిగతా జీవరాశులకి తేడా ఏంటో తెలుసా? ఆవు దూడ పుట్టిందనుకోండి, 5 నిమిషాలు లేచి చెవిని ఎగిరి తల్లి పొదుగులోకి నేరుగా పోయి పాలు తాగుతుంది.
బరిదోడ పుట్టింది అనుకోండి, కొంచెం ఆలస్యం, మందం ఎక్కువ. ఒక 15-20 నిమిషాలకు లేచి పాపం ఇది చెంగుని ఎగరదు, దాని జీవితంలో ఎప్పుడు ఎగురుతుందా? ఎగరదు. మీరు రైతుకి ఎద్దు కాడికి కట్టాడు అనుకోండి, రైతు ఆగితే తప్ప ఎద్దు ఆగదు. గుర్తుపెట్టుకోండి, ఎంత ఎండైనా సరే రైతు ఆగితే ఎద్దు ఆగుతుంది, రైతు ఆగకపోతే ఎద్దు ఆగదు. అదే దున్నపోతుని కాడికి కట్టండి, అది కొమ్మ చుట్టూ ఎక్కడ ఉంది, వేప చుట్టూ ఎక్కడ ఉంది, నీడ చూసుకుంటుంది. అది పని చెయ్యదు, దాని స్వభావం పని చేయటం కాదు. దాని చర్మం నల్లగా ఉంటుంది, ఎండను నేరుగా తీసుకుంటుంది, త్వరగా అలసిపోతుంది. ఎద్దు చర్మం ఏమవుతుంది, ఎండను రిఫ్లెక్ట్ చేస్తుంది, పైకి కొట్టేస్తుంది. ఇది అలవదు, ఇది పనిచేస్తుంది. అందుకని ఇది పడుకుంటుంది, అది పడుకోదు. అవునా? అందుకనే ఆవు పాలు తాగినంత వరకు హిందూ సమాజం చైతన్యవంతంగా ఉంటుంది. బాగా చదువుకున్నారు, నోబెల్ ప్రైజులు వచ్చాయి, మంచి మేధావులు పుట్టారు. అసలు సివి రామను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్ గారు, వాళ్ళందరూ ఆవు పాలు తాగి బతికారు, మేధావులు లేదు. ఇది ఏదో నాకు అర్థం కాదు, గేదె పాలు తాగడం మొదలు పెట్టారు. చదువులైతే చదువుతున్నారు కానీ నోబెల్ ప్రైజులు రావట్లేదు. వచ్చా స్వాతంత్రం వచ్చిందో దీంతో ఏదో ఆస్కార్ వచ్చింది, నేను డ్యాన్స్ చేస్తే అది కూడా వాళ్ళ డ్యాన్స్ లాగా ఉంటే ఇచ్చారు. భరతనాట్యానికి ఆస్కార్ వచ్చిందా? కూచిపూడికి వచ్చిందా? రావాల్సింది వాటికి కదా. ఆస్కార్ కావదే వాళ్ళ అమ్మో నాయనో తాత ఇంకోటి పెట్టి ఇవ్వాలి కదా. వచ్చిందా? వాళ్ళ డ్యాన్స్ రూపంలో డ్యాన్స్ చేస్తుంది ఏదో మనలాగా ఉంది. మనం మన మన మూలాలు ఇంకా అక్కడ బతుకున్నాయి ఇచ్చారు. ఇక్కడ 70 ఏళ్ళు అయింది వెళ్ళిపోయి మనం మానేసాం, వాళ్ళు ఇంకా బతికించుకున్నారు. ఏమైనా మా రూట్లో వస్తుందని మనకి ఇచ్చారు. అర్థం కాదా? అర్థమైతే లేదా? 30 ఏళ్ళ నాడు విశ్వసుందరి కిరీటం అట్టే వచ్చింది, ఇది కూడా ఎట్టే వచ్చింది అనుకుంటున్నా నేను. అందరూ ఉందా నా అభిప్రాయం. అందువల్ల దేవాలయము ఎందుకు ఉంది అంటే, మనిషి పుట్టిన తర్వాత ఆవు దూడ సహజంగా పొదుగులోకి పోతుంది, బరిదోడు కూడా పోతుంది. కానీ జింక కావచ్చు, ఎలుక కావచ్చు, పిల్లి కావచ్చు, క్షీరదము తల్లి దగ్గర పాలు తాగేటువంటి ఏ జీవరాశినా తన తల్లి దగ్గరికి నేరుగా పోయి పాలు తాగుతాయి. అవునా? కానీ మనిషి తన తల్లి దగ్గరికి నేరుగా పోయి పాలు తాగగలరా? సింపుల్. తాగగలరా? గలడా? ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో శిశువు ఉందా లేదా? ఉంది. ప్రసవించిందా లేదా? ఇచ్చింది. ఇప్పుడు ఇద్దరే కదా ఉండేది. అవును. గదిలో వాళ్ళు ఇద్దరే ఉన్నారా? కాదు. ఇంకొకరు ఎవరున్నారు? మూడో వ్యక్తి. ఎవరు? వస్తే పట్టుకున్నాడు. అవునా? పూర్వకాలం ఏమైనా వాడు మంత్రసాని, ఆ తర్వాత నర్సు, ఆ తర్వాత ఆయా, ఇప్పుడు ఏకంగా డాక్టరే. అవునా? మనిషి జన్మించిన తర్వాత మొట్టమొదటి నేర్చుకునే పాఠం ఏదో తెలుసా? ఒరే పిల్లవాడా, అమ్మాయి,